అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. నా పేరు అర్చన. ఈరోజు కథ నా ప్రాణమా. ఇక స్టోరీలోకి వెళ్తే, అర్జున్ సంయుక్తని అమాంతం రెండు చేతుల్లోకి ఎత్తి ఆమెను రూమ్కి తీసుకెళ్తుంటే భయంగా చూసింది అతన్ని. ఆమె భయాన్ని ఎంజాయ్ చేస్తూ కన్ను కొట్టాడు అర్జున్. సిగ్గుతో ముడుచుకుపోయింది సంయుక్త. అలా సిగ్గుపడుతుంటే ఆమె బుగ్గలు పింకిష్లో మారి ఇంకా అందంగా కనిపిస్తోంది. ఆమె పెదలపై చిన్నగా ముద్దిచ్చి, మరీ ఇంత క్యూట్ ఉంటే చాలా కష్టం బేబీ అంటూ వాళ్ళిద్దరి కోసం చుట్టూ తెల్లటి పరదాలు ఇంచు గ్యాప్ లేకుండా మల్లెపూలతో డెకరేట్ చేసిన ప్లేస్కి తీసుకెళ్ళి ఎదురుగా కింగ్ సైజ్ బెడ్, దాని మీద వైట్ కలర్ బెడ్షీట్, దానిపై కలర్ఫుల్ మల్లెపూలు, రోజ్ పెటల్స్, రకరకాల పూలతో లవ్ షేప్ డిజైన్తో చాలా అందంగా అలంకరించబడింది ఆ ప్లేస్ అంతా. ఒక్కసారిగా మల్లెపూల వాసన గుప్పుమని ముక్కుపుటాలకి తాకగానే ఏదో తెలియని మత్తు ఆవహించి తెలియకుండానే కళ్ళు మూసేసింది సంయు. ఆమెని బెడ్ మీదకి చేర్చి లైట్స్ ఆఫ్ చేసి బ్లూ డిమ్ లైట్ వేయగానే అక్కడంతా బ్లూ కలర్లోకి మారిపోయింది. ఆ వాతావరణం, చక్కటి మల్లెపూల వాసన వేరేం లోకంలోకి తీసుకెళ్తుంటే అప్పటి వరకున్న బెరుకుపోయి అర్జున్ని సోగకళ్ళు పైకని చూసింది. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి గుటకలు మింగుతూ చూస్తూ ఉండిపోయింది. బాబు వితౌట్ షర్టులో కనిపించాడు. అర్జున్ అనింది తడబాటుగా. ఏంటి బేబీ అలా చూస్తున్నావు, తినేస్తావా ఏంటి అన్నాడు కాస్త వాయిస్ చేంజ్ చేసి. నువ్వు ఏం చేస్తున్నావు అర్జున్? ప్లీజ్ కాసేపు మాట్లాడుకుందాం, నాకు టెన్షన్గా ఉంది అంటూ అతను దగ్గరగా వస్తుంటే చెస్టుపై చేయి పెట్టి ఆపింది. సంయుని నవ్వుతూ చూస్తూ ఆమె నడుం పట్టి ఒడిలో కూర్చోబెట్టుకొని, చెప్పు బేబీ, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? అలా సడన్గా అడిగితే ఏం చెప్పను? అదే ఏదో మాట్లాడతాను అన్నావుగా, ఏంటో చెప్పు. నేను అదే ఆలోచిస్తున్నాను, ఏం మాట్లాడాలా అని. సరే, మాట్లాడడానికి ఏం లేదు కదా, ఇక స్టార్ట్ చేద్దామా అన్నాడు ఆమె చెవి మీద పెదవులు తాకిస్తూ. అతని పెదవుల స్పర్శకి ఒళ్ళు ఆమె ఆధీనం నుండి వెళ్ళిపోతుంటే, అర్జున్ ప్లీజ్ అనింది కష్టంగా. ఏంటి ప్లీజ్? నిన్ను చూస్తూ ఆగలేను బేబీ, ఇక నీ నుండి క్షణం కూడా నేను దూరంగా ఉండలేను అంటున్న అర్జున్ మాటలకి ఇక అతన్ని కూడా వెయిట్ చేయించడం మంచిది కాదు అనిపించి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని మెడపై ముద్దు పెట్టింది సమ్మతంగా. అర్జున్ ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. నాకు కావాల్సింది నీ ప్రేమ, నీ శరీరం కాదు. నువ్విలా టెన్షన్ పడుతూ నాకు నీ శరీరాన్ని అర్పించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నీ మనసు అంగీకరిస్తుందో అప్పుడే నిన్ను నాకు ఇచ్చేసేయ్. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అన్నాడు ఆమె బుగ్గపై ముద్దు పెట్టి. అతని ప్రేమకి మనసు పొంగిపోయి అతని పెదాలని అందుకునేలా చేసింది. అలా ఇస్తుందని అనుకోని అర్జున్ చిన్నపిల్లలకి చాక్లెట్ దొరికినట్టు లాలీపాప్లా ఆమె పెదాలని జుర్రుకుంటున్నాడు. స్మూత్గా మొదలైన ముద్దు గాఢంగా మారి ఇద్దరి కలయికకి శ్రీకారం చుట్టింది. పెదాల నుండి సాగిన ముద్దు కంఠం మీదుగా చేరి ఆమె ఎదపై అదర సంతకం చేశాడు. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని అతన్ని గట్టిగా హత్తుకుంది సంయుక్త. ఆమెను బెడ్ మీదకి చేర్చి సంయు మీద చేరిపోయాడు అర్జున్. ఆమె యవ్వన శిఖరాల నుండి సాగిన ముద్దు నాభి వరకు చేరి నడుం మీద తడి ముద్దులు అద్దుతూ నాభి మరింతగా ఊరిస్తుంటే నాలుకతో కొలతలు కొలుస్తూ ఆమెను మరింత రెచ్చగొడుతూ ఒంటి మీద వలువలు భారంగా అనిపిస్తుంటే ఒక్కో వలువ ఇద్దరి తాపానికి ఎప్పుడో దూరమయ్యాయి. అతని ఇచ్చే పంటిఘాట్లు కూడా ఆమెకు తీయగా అనిపిస్తుంటే మోన్స్ చేస్తూ తమకంగా అతన్ని అల్లుకుపోయింది. ఆమె కళ్ళలోకి చూసి లెట్స్ స్టార్ట్ ద రైట్ అన్నాడు మత్తుగా. అతని మాటలు మంత్రంలా పనిచేస్తుంటే అతని పెదాలని ప్రేమగా ముద్దాడింది సంయుక్త. ముద్దుతో అంగీకారం తెలిపిన సంయుని ఇక అతనిలో కరిగించుకున్నాడు. ఇక అంతులేని సుఖాలని చవిచూసి సముద్రపు అంచులను తాకారిద్దరు. ఆ ఇద్దరి ప్రేమకి ఆ రాత్రి కూడా సరిపోనంత ఒకరిలో ఒకరు కలిసిపోయి కరిగిపోయారు. ఇక అప్పటికే చాలా అలసిపోయిన సంయు గాఢ నిద్రలోకి జారుకుంది. అతడి గుండెల మీద ఉన్న సంయుని చూసి నవ్వుతూ,
ఇంత పిచ్చిగా ప్రేమించడం నీ వల్ల మాత్రమే అవుతుంది బేబీ. నేను ఎంత బాధ పెట్టినా నన్ను ఏనాడు ప్రశ్నించలేదు. ఎప్పుడూ నాతో ఉండాలి, నా ప్రేమ పొందాలి అని చూసావే గాని నన్ను సాధించాలని నీకెప్పుడూ అనిపించలేదా? నువ్వు ఇంత మంచిగా ఉంటే నా మీద నాకే కోపం వస్తుందిరా. ఒక్కసారైనా కోపపడరాదు అని పడుకున్న సంయుతో మాట్లాడుతున్నాడు అతను. అప్పటికే ఆమె ఎనర్జీ అంతా గాలి తీసిన బెలూన్లా మారేసరికి అతని మాటలు ఆమె చెవికి చేరలేదు. ఆమెను చూస్తూ అతను కూడా ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడో తెలీదు. నెక్స్ట్ డే మార్నింగ్ మగతగా కళ్ళు తెరిచిన సంయుక్తకి చుట్టూ కొత్తగా కనిపించింది. గబుక్కున లేచి కూర్చుంది సంయు. తల తిప్పి పక్కకు చూసింది. అర్జున్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడు అని కంగారుగా దిగాలని చూసింది. కానీ అడుగు తీసి కింద పెట్టే పరిస్థితి లేదు. ఒంటి మీద నూలు పోగులేదు. కళ్ళు కిందకి దించి చూసుకున్న సంయుక్తకి ఆమె శరీరం న్యూడ్గా కనిపించేసరికి టక్కున బెడ్షీట్ని గుండెల మీదకి లాక్కుంది. వాష్రూమ్ వెళ్ళి అప్పుడే బయటకు వచ్చిన అర్జున్ ఆమెను చూసి చిన్నగా నవ్వాడు. సడన్గా చూసి సిగ్గుతో నిలువెల్లా ముడుచుకుపోయింది సంయు. ఎదురుగా ఉన్న అర్జున్ చూపులు గుండెల్లో గుచ్చుతుంటే అతన్ని చూడాలంటే ఎలాగో అనిపించి గట్టిగా కళ్ళు మూసుకొని బెడ్షీట్ నిండుగా కప్పుకుంది. కానీ బాబు ఊరుకుంటాడా? ఆమె దగ్గరకు వచ్చి బెడ్షీట్ లోపలికి వెళ్ళి ఆమెను అమాంతం హత్తుకుంటూ, ఇక సిగ్గెందుకు బేబీ, ఆల్రెడీ రాత్రంతా నేను చూసేశానుగా అంటుంటే, చీ సిగ్గులేదు నీకు, ప్లీజ్ అర్జున్ ఇక వదిలేసే. లేదు బేబీ, నిన్ను ఎంతలా నాలో కలుపుకోవాలి అనుకున్నా తనివి తీరట్లేదే, అస్సలు వదలాలి అనిపించట్లేదు నా కోసం అన్నాడు. బాబోయ్ నాకు ఓపిక లేదురా బాబు, నా ఎనర్జీని మొత్తం పీల్చేశావు, ఇంకా ఏముందని అంటూ దీనంగా బ్రతిలాడింది. ఆమె మాటలకి నో, అస్సలు వదలను, ఈ విషయంలో మాత్రం నీ మాట వినదలుచుకోలేదు, నిన్ను నాలో పూర్తిగా మళ్ళీ మళ్ళీ కలుపుకోవాలనిపిస్తోంది, నా మనసు నా మాట వినట్లేదు బేబీ అంటూనే ఆమెను అల్లుకుపోయాడు అర్జున్. అలా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేశారు. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా స్కిప్ చేసి ఈవినింగ్ స్నాక్ టైంలో లేచి మెల్లగా వాష్రూమ్కి వెళ్ళింది సంయు. ఒళ్ళంతా నొప్పులుగా ఉండడంతో వెచ్చటి నీరు అలా ఒంటి మీద పడుతుంటే చాలా హాయిగా అనిపించింది ప్రాణానికి. ఆమె చీర కట్టుకొని బయటకు వచ్చేసరికి గుమగుమలాడే కాఫీ ఆమె నాసికని తాకింది. కాఫీ కప్ కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తున్న సంయు చేతిలో పెట్టాడు అర్జున్. ఈ లోకంలోకి వచ్చి ముందున్న కాఫీని చూసి, నీకెందుకు అర్జున్ శ్రమ, నేను చేస్తానుగా. అవును బాగా చేస్తావు, అడుగు తీసి అడుగు కూడా వేయడానికి రావట్లేదు, నువ్వు వెళ్ళి చేస్తుంటే నేను కూర్చొని తింటాను కదా అంటూ అతను కౌచ్లో కూర్చొని ఆమెను అతని ఒడిలోకి లాక్కున్నాడు. ఇక చేతిలో ఉన్న కాఫీ చిన్నగా సిప్ చేస్తూ చాలా బాగుంది అనింది ఆస్వాదిస్తున్నట్లుగా. థ్యాంక్ యూ బేబీ అంటూ కాఫీ తాగిన లిప్స్ ఊరిస్తుంటే పెదాలని వేలితో మీటుతూ, ఇంత టెంప్టింగ్గా ఉంటే ముద్దు పెట్టకుండా ఎలా ఉంటాం అంటూ కింది పెదవిని నాలుకతో లిక్ చేసి ఇక ఇరువురి పెదాలని ఏకం చేశాడు. ఆమె తాగిన కాఫీ ఆల్రెడీ స్వీట్గా ఉన్న లిప్స్ ఇంకా స్వీట్నెస్ యాడ్ అవ్వడంతో ఆమె పెదాలని గాఢంగా జుర్రకోసాగాడు అర్జున్. ఇక కింది పెదవికి బయట పడడంతో గుర్రగా చూస్తోంది అతనిని. మంట పుడుతుంటే, ఏంటి బేబీ ఇంకా కావాలా అంటూ రెచ్చగొడుతుంటే అర్జున్ చాలా పెయిన్గా ఉంది అంటూ భుజంపై కొడుతూ అతని ఒడిలో నుండి లేవడానికి ట్రై చేస్తుంటే లేవకుండా గట్టిగా పట్టేసుకున్నాడు. చాలా పెయిన్గా ఉంది ప్లీజ్ అనింది. ఆమె మాటలో బాధ స్పష్టంగా తెలుస్తుంటే ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఏమైంది అన్నట్లు. చాలా నొప్పిగా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టింది సంయు. చీర చెంగు కిందకి జారి ఆమె ఎద బ్లౌజ్ నుండి ఉబుకి కనిపిస్తుంటే అతను పెట్టిన పంటిగాట్లు అతని కంట్లో పడ్డాయి. హై కీస్ని చూసి సారీ బేబీ అంటూ నాలుకతో లెక్ చేశాడు. అప్పటి వరకు మంట పుట్టిన హైకీస్ అతడి హిమపాతం లాంటి తడి స్పర్శ తగలగానే చల్లగా అనిపించి అతని గుండెలపై గువ్వపిట్టలా ఒదిగిపోయింది సంయు. ఇక కబుర్లు చెప్పుకుంటూ ఆ సాయంత్రాన్ని చాలా హాయిగా గడిపారిద్దరు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.